ప్రభాస్ని సినిమా చేయొద్దని చాలామంది ఎమ్మడబడ్డట్టున్నారు విన్నా. అంటే బయట అదేమంటారు సోషల్ మీడియాలో చాలా వినపడింది, బయట రూమర్స్ కూడా విన్నా నేను చెయ్యొద్దని. అది 100% ఉండొచ్చు. అసలు ఒక క్యారెక్టర్ అనుకుని శివుడి క్యారెక్టర్ ఆయన అనుకున్న తర్వాత మార్చారు, ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు. లేదా నిజమో అబద్ధం లేదు. అదేంటంటే నేను క్యారెక్టర్స్ అన్ని చెప్పిన తర్వాత ప్రభాస్ ఎన్నుకున్న క్యారెక్టర్ ఇది, దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి దాన్ని చేసింది ప్రభాస్. నిజంగా ఇది ఉన్నాయి, ఇది చేయాలి, దీంట్లో నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది నువ్వు అన్న. నేను ఇది చేస్తాను, నేను ఇదైతే ఓకే, దీన్ని కొంచెం చేద్దాం. సో దాన్ని ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చిన క్యారెక్టరే చేసాం. కానీ ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ. సో అతను చెప్పిన డైలాగ్స్, ఆ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాగ్వివాదం, ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. నాకు ప్రభాస్కి జరిగే కాన్వర్జేషన్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడుగా మారే ట్రాన్సిషన్ దారి చూపించే క్యారెక్టర్ ప్రభాస్ అవుతుంది.